ఆయన మాట్లాడతాడు, గన్నవరంలో తప్పుడు కేసుల్లో చర్చకి సిద్ధం అన్నాడు. మా అమ్మాయి వచ్చింది, రా చర్చకి మాట్లాడదామని. రాడు అంటాడు, తప్పుడు కేసులు లేవంటాడు. తప్పుడు కేసులు లేకపోతే, తప్పుడు కేసులే కాకపోతే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 173 మంది జైలుకి వెళ్ళినోడు ఎవరన్నా ఏ నియోజకవర్గం ఉందంటే ఇది గన్నవరం నియోజకవర్గంలో మాత్రమే. ఇంకెక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు. వంశీ మీద కేసులు తప్పుడు కేసులు కాదా? 2019 సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం శాసనసభ్యుడు 2018లో పట్టాలు పంచిపెట్టాడంట. దొంగ పట్టాలు అయ్యని చెప్పని ఆరో చంద్రబాబు సిగ్గు లేకుండా 2019 జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వంశీ చాలా మంచోడు, తప్పుడు కేసు పట్టాలు అదో తప్పు ఉంటే ఎంఆర్ఓని జైలుకి వేయాలి, కానీ వంశీని జైలుకి వెళ్ళటువంటి నేను పోలీస్ స్టేషన్కి వస్తా, పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొడతా అని చెప్పి వాగినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే కేసులో మళ్ళీ కాగితాలు కోర్టుకి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కాగితాలను మళ్ళీ వెనక్కి తెచ్చుకుని ఆ దాంట్లో వంశీని ముద్దాయిగా పెట్టమంటే తప్పుడు కేసు అవునా కాదా? 2016 సంవత్సరంలో ఎవడో ఒకడు ఆస్తి కొనుక్కున్నాడంట, ఎవరితో ఊళ్ళో తగాదా ఉందంట, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మా ఆస్తి తగు తీర్చమంటే అయ్యా సివిల్ మ్యాటర్ నేనెట్టా తీరుస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసుకో, లేదా సివిల్ కోర్టులో దావా చేసుకో అని చెప్తే వంశీ అవతల వాడితో కుమ్మక్క అయిపోయి నేను ఎమ్మెల్యేని నమ్మినా వెళ్ళినా కూడా నాకు పని చేయలేదు కాబట్టి నా ఆస్తిని దొబ్బేశాడు వంశీ అని చెప్పని ఇవాళ కేసు. ఎందుకు ఇవాళ వచ్చావరా 2016 నుంచి అంటే అప్పటి నుంచి వంశీ అంటే భయం నాకు. ఇవాళ వంశీని భయపెట్టే చంద్రబాబు వచ్చాడు, అప్పుడు లేడు, బతికే ఉన్నాడు అప్పుడు కూడా చంద్రబాబు. వంశీని భయపెట్టే ప్రభుత్వం వచ్చిందని ఇంట్లోంచి బయటకు గుండు కేసులో మీరు ఏ కేసు తీసుకున్నా కూడా అది నూజివీడి కోర్టులో కట్టని లేదా గన్నవరం కోర్టులో కట్టని, ఎక్కడ కట్టినా కూడా ఈ పోలీస్ స్టేషన్లో కట్టిన ప్రతిదీ కూడా తప్పుడు కేసు, దొంగ కేసు అనేది ఏ చిన్నపిల్లోడిని ఊహ తెలిసిన ఏ చిన్నపిల్లోడికి ఈ ఎఫ్ఐఆర్ చదివినిపిస్తే ఊరికి అర్థమవుతుంది.